ఒకానొక సందర్భంలో భృంగి అనే గణనాథుడు పార్వతీదేవి శివుడు పక్కనే ఉన్న ఆమెను పట్టించుకోకుండా పరమేశ్వరుని ప్రార్థించాడట. అతడి భక్తికి మెచ్చిన శంకరుడు కరుణించాడట. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న పార్వతీదేవికి కోపం వచ్చి శివుడిపై అలిగిందంట. భక్తులపై ఉన్న ప్రేమ తనపై లేదంటూ బాధపడిందంట. అదే కోపంతో పార్వతీదేవి కేదార క్షేత్రంలోని గౌతమ ముని వద్దకు వెళ్ళి ఉపదేశం తీసుకుందంట. కేదారేశ్వరుని స్మరిస్తూ చాలా కాలం తపస్సు చేసిందంట. గౌరీదేవి తపస్సుకు మెచ్చిన బోలాశంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడట. అప్పుడు పార్వతీదేవి, నేను నీ పక్కనున్నా నన్ను కొందరు పట్టించుకోవట్లేదు, కాబట్టి నీలో సగ భాగం కావాలి అని అడిగిందంట. అందుకు ఒప్పుకున్న శివుడు వెంటనే తన భార్య అయిన పార్వతీదేవికి తనలో సగ భాగాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ సమానమని చెప్తుంటారు. అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.